నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చినటువంటి యోధుడు, అట్లాగే ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ గురించి చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కొన్ని విమర్శలు, రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వాదనలు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాదన, బీజేపీ వాదన, ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఆత్మ గౌరవానికి దెబ్బ కలిగించే విధంగా, అట్లాగే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మసకబార్చేలాగా కొంత కుట్ర జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ పైన కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం అనేది గడిచినటువంటి 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇదే చర్చ జరుగుతుంది. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమం ఉంది కాబట్టి మనం ఏమి ఇప్పుడే కామెంట్స్ చేయడానికి వీల్లేదు. కాకపోతే ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టాగానే జరుగుతోందా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు అనే ఒక లైన్‌ని తెర మీద తీసుకొచ్చిందో, ఇప్పుడు ఖచ్చితంగా నిజంగానే ఇది పొలిటికల్ వెండెట్టాగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే నిజంగానే రాజకీయ కక్ష సాధింపు నడుస్తోందా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పైన? అట్లాగే ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతు నొక్కటానికి ఇది ఏమన్నా ఆ విధంగానే నడుస్తోందా? అనేది ఒకసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో రాజకీయాలు చూస్తే గనక, అంటే రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద నడిచే కేసులు గనక ఒకసారి చూస్తే, ఇప్పటివరకు చాలా కేసులు, చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. చాలా వరకు కుంభకోణాలు తెర మీదకొచ్చినాయి. వేటి మీద కూడా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కంక్లూజన్‌కొచ్చి యాక్షన్ తీసుకున్నటువంటి చరిత్ర లేదు ఏ కేసుకి గూడా. ఒకటో రెండో ప్రూవ్ అయినాయి తప్ప, వాళ్ళ మీద శిక్షలు పడ్డాయి తప్ప, మిగతా ఏవి కూడా అవి దరిదాపుల్లో కూడా లేవు. కేవలం విచారణ పర్వం కొనసాగించినటువంటి డ్రామా కనిపిస్తుంది. తర్వాత కొంతమంది అధికారులు బలైనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మనకి చర్యలు ఎవరెవరి మీద తీసుకున్నారని ఒకసారి చూస్తే, లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద గతంలో ఒకసారి ఆయన వచ్చినటువంటి ఆరోపణల మీద జైలు జీవితం అనుభవించారు. జయలలిత, మధు కూడా. ఇట్లా ముగ్గురు, నలుగురి మీద మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే ఇక కుంభకోణాలు ఎన్ని జరిగినాయంటే చాలా వరకు చాలా జరిగినాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా జరిగినాయి. ఎన్నో ఆరోపణలు తెర మీదకొచ్చినాయి. మన తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వోక్స్ వ్యాగన్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని బొత్స సత్యనారాయణ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చింది. దాని మీద విచారణలు జరిగినాయి. కానీ తేల్చిందైతే ఏమీ లేదు. మొత్తం అంతా క్లీన్ చిట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. ఇక వ్యాన్ పిక్ సంబంధించినటువంటి భూముల వ్యవహారం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున దివంగత నేత మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చినాయి. వ్యాన్ పిక్ భూమి, అట్లాగే లేపాక్షి నాలెడ్జ్ హబ్బు, అట్లాగే జలయజ్ఞం, ధనయజ్ఞం అన్నారు. పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆనాడు దుమ్మెత్తిపోసినాయి. కానీ ఎక్కడ ఏమి తేల్చినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే అప్పట్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్, గోల్ఫ్ కోర్స్‌కి సంబంధించినటువంటి భూముల మీద కూడా, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద కూడా పెద్ద ఎత్తున డ్రామా జరిగింది. విచారణలు జరిగినాయి. చాలా వరకు సీరియస్ అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఆ గోల్ఫ్ కోర్స్ మీద కూడా ఏం జరగల. ఆఖరికి మొన్నటికి మొన్న తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి కేసులో కూడా చంద్రబాబు నాయుడిని జైల్లో కూడా పెట్టారు. కానీ ఏం చేశారు? అది ఇవాళ అధికారం మార్పు రాంగానే, ఎన్‌డీఏ ప్రభుత్వానికి అధికారం రాంగానే ఆ కేసుని కొట్టేశారు. క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి. సో, ఇట్లా అధికారం మారంగానే ఇదంతా కూడా, రాజకీయం అంతా కూడా తెలిసిపోతుంది. బట్టబయలైపోతుంది. ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఒకటి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో చాలా కేసులు నడుస్తున్నాయి. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి లడ్డూ వ్యవహారం. ఆ కేసు సీరియల్ లాగా నడుస్తూ ఉంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా, ఆ విధంగా. సరే, దాంట్లో కూడా సీబీఐ, సిట్టు తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రతిపక్ష నేతని ఇబ్బంది పెడుతున్నారో, అదే విధంగా అక్కడ కూడా కొన్ని కేసులు తెర మీద చెప్పుకోవచ్చు. ఒకటి లిక్కర్ స్కామ్ కేసని, లిక్కర్ అడల్ట్రేషను, తిరుమల లడ్డు మీద ఏకంగా, అంటే అడల్ట్రేషన్ జరిగిందనేది సిట్ ఇచ్చింది. కానీ అక్కడ జంతు అవశేషాలు ఏమి అందులో కొవ్వుకు సంబంధించినటువంటి లేవు అనేది కూడా ఆ వ్యవహారాన్ని ఉంది. సో, దాన్ని కూడా ఏ పార్టీ ఆ పార్టీ, అంటే ఎన్‌డీఏకి సంబంధించినటువంటి పార్టీలు, ఎన్‌డీఏకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా జరిగింది, చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలనే ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొస్తే, ఇక వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తిరుమల సంబంధించినటువంటి నమ్మకాల మీద దాడి జరుగుతోంది, తిరుమల నమ్మకాలతో గేమ్ ఆడుతున్నారు ఎన్డీఏ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ మీద దాడులు జరుగుతున్నాయి అనేది వాళ్ళు తెర మీద తీసుకొస్తారు. ఇట్లా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఇటువంటి ఆరోపణలన్నీ కూడా పనికొస్తుంది తప్ప, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఏది ఒక కంక్లూజన్‌కి రానటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. గతంలో హవాలా కుంభకోణం తెర మీదకొచ్చింది. అట్లాగే మహారాష్ట్రలో ఆదర్శ హౌసింగ్ స్కామ్ వచ్చింది. తర్వాత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున 2జీ స్పెక్ట్రము, 4జీ స్పెక్ట్రము, అట్లాగే రఫేల్‌కి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వచ్చింది. అప్పట్లో
యూపీఏ గవర్నమెంట్ 1, 2 మీద కూడా ఈ స్పెక్ట్రమ్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్రం విషయం తీసుకుంటే ఓటుకు నోటు కేసు. ఇదే ముఖ్యమంత్రి సీఎం అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీకి స్టిఫెన్సన్‌కి అక్షరాల రెడ్ హ్యాండెడ్‌గా బ్యాగ్‌తో బుక్ అయినటువంటి చరిత్ర ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యవహారం. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి మాట్లాడినటువంటి ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అది బాగా దుమారం రేపింది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా చిచ్చు పెట్టేలాగా మారింది. సరే ఆ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారు ఆనాడు సీఎంగా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. ప్రజాస్వామ్యానికి కూని అంటూ కూడా ఆ రోజు చెప్పారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. పెద్ద ఎత్తున కేసులు పెట్టుకున్నారు 2 రాష్ట్రాలు కూడా. కానీ ఆఖరికి కేసీఆర్ గారి మీద కూడా ఇప్పుడు అవే రాజకీయ ఆరోపణలు గతంలో వచ్చినాయి. అవి ఏవి కూడా ప్రూవ్ అవ్వల. అంటే ఇట్లా అంటే ఏది కూడా అంటే జైల్‌లో వేయొచ్చు. అదేదో తాత్కాలికంగానే. కానీ వాళ్ళందరూ కూడా బెయిల్‌కొస్తారు. బెయిల్ మీద బయటకొస్తారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉంది. అది ప్రూవ్ అవుతదా? అవ్వదా? ఏం జరిగిందనేది తెలీదు. అది ఇంకా విచారణ జరుగుతున్నటువంటి క్రమమే ఉంది. ఈడీ రంగంలో దిగింది. మాజీ అప్పట్లో కేసీఆర్ గారి కూతుర్ని కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆమె బెయిల్ మీద బయటకొచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అయినా కూడా ఆయన బెయిల్ మీద బయటే ఉన్నారు. ఇట్లా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల కేసులన్నీ కూడా ఏది తేలినటువంటి చరిత్ర లేదు. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా 1,00,00,000 కోట్ల కుంభకోణం అన్నారు. రాజా ఆఫ్ కరప్షన్ బుక్ కూడా ఏసింది టీడీపీ పార్టీ ఆనాడు. కానీ టీడీపీ ఏమి చేసింది లేదు. వైఎస్ఆర్‌సీపీ ఒరిగింది లేదు. ఇట్లా మరి చాలా వరకు రాష్ట్రంలో గాని, దేశంలో గాని రాజకీయంగా ఈ కేసులు, ఈ పరంపర అలవాటైపోయినట్టుగా కనిపిస్తుంది. మరి ఇదే బీఆర్ఎస్ హయాంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెద్ద ఎత్తున చాలా వరకు హీరోలు, హీరోయిన్‌లు, డైరెక్టర్లు సిట్ వేశారు. ఆ సిట్ ముందు వెళ్లారు. ప్రతిరోజు విచారణ క్రమం కొనసాగింది. అది కూడా ఏం తేలలేదు. ఇక ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీసుల వ్యవహారాలు, లేదంటే గనుక నయూముకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ లింకులు, పోలీసులతో నయూం లింకులు ఇవన్నీ చాలా చూసినాం గత 10 ఏళ్ల తెలంగాణలో. కానీ ఎక్కడ కూడా ఇదంతా రాజకీయంగా నడిచినటువంటి, ఒడిసిపోయినటువంటి డ్రామా తప్పితే ఏమీ ప్రూవ్ అవ్వల. ఇప్పటిదాకా ఆ స్టేటస్ ఏంటో కూడా ఎవరికీ తెలీదు. ఆ కేసులకు సంబంధించినటువంటి స్టేటస్. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేను మీకు కోట్ చేశానంటే ట్యాపింగ్ కూడా అటువంటిదే. ఏమీ జరగదు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వాదన గనుక చూస్తే ఇది స్పష్టంగా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో గూఢాచర్యంలో భాగంగా జరిగిందే తప్ప, పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేశారు తప్ప, రాజకీయంగా మా ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని స్పష్టంగా చెప్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారికి సంబంధించి కూడా అదే వాదన సిట్టు అధికారుల ముందు గత రోజు ఉంచినటువంటి పరిస్థితి. సో, ఇప్పుడు స్పష్టంగా ఆయన కొంత మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో భావోద్వేగానికైతే గురైనట్టుగా వార్తలు వినిపించాయి. అది కొంత వాస్తవమే. ఎందుకంటే భావోద్వేగానికి గురైనటువంటి నేపథ్యంలో ఏ రూమ్‌లో నుంచైతే ఆయన తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసారో, ఏ రూమ్‌లో నుంచైతే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారో, తెలంగాణ సాధించారో, అదే రూమ్‌లోనే ఇప్పుడు నాకు తెలిసి ఆయన సొంత ఇంట్లో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాడు ఆ రోజు ఆయన అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అదే రూమ్‌లో ఇవాళ ఆయన విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆయన కొంత ఉద్వేగానికి సొంత ఇంటి మనుషులతోటి కొంత కేటీఆర్ గారు లేకుంటే కొంత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అసోసియేట్స్ తోటి కొంత ఆయన ఫీల్ అయ్యి ఉండవచ్చు. దాన్ని కొట్టి పారేయలేం. సో, ఇటువంటి సందర్భాల్లో ఏం తెలుస్తారంటే రాజకీయంగా కక్ష సాధింపే. దీంట్లో తేల్చేదేమీ లేదు. అక్కడ నిలబడేది లేదు. ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ఇదే బీఆర్ఎస్ పార్టీ లెజియంలో కాళేశ్వరం ఆరోపణలు తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇదంతా నెరేషన్ పొలిటికల్‌గా బిల్డ్ చేయడానికే పనికొస్తుంది తప్ప తేల్చింది ఏం లేదు. ఎందుకంటే దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. దాన్ని కూడా కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీని కూడా ఎదుర్కొన్నారు ఆ రోజు ఆయన. కానీ అధికారులు ఎక్కడ కూడా ఆ కమిషన్ రిపోర్ట్‌లో కూడా జరిగింది, జరగలేదు అని పూర్తి స్థాయిలో ఇవ్వలే. దాంట్లో కూడా కొంత పార్ట్ మీద మాత్రమే కమిషన్ ఎంక్వైరీ చేసింది. మరి ఇప్పుడు దాన్ని సీబీఐకి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సీబీఐ ఏం తెలుస్తుంది? సీబీఐ దగ్గర బోలెడు కేసులున్నాయి. ఇదొక్క కేసే కాదు. ఇప్పటిదాకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఇప్పటిదాకా సీబీఐ ఒక కంక్లూజన్ రాలేకపోతుంది. మరి ఇప్పుడు కాళేశ్వరం ఏం తెలుస్తుంది? లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్‌లో ఒకవేళ నిజంగా బీజేపీ నాయకులు నిజంగా సీబీఐ ఎందుకంటే కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది ఫోన్ ట్యాపింగ్‌లో అనేది ఆయన చెప్తూ ఉన్నారు. తాత్సారం చేస్తున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. అంటే రాజకీయంగా ఎవరు పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారు ఫైనల్‌గా జనాలు కొంత చూసేటువంటి వాళ్ళు ఉత్కంఠ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎవరు అరెస్ట్ అవుతారు? ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఇక్కడ మళ్ళీ. ఇట్లా తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు గొప్ప యోధుడు అని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్పుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీని ఒక దొంగగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో స్కాములు జరిగినాయి. పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేసేశారు. కుంభకోణాలు జరిగినాయి అని కాంగ్రెస్ పార్టీ చెప్పే అవకాశం ఉంది. అదే చెప్తుంది కూడా. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా అదే చెప్పి కరప్షన్ అలిగేషన్స్ అన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి
ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఎన్నికలు, స్థానిక ఎన్నికలైనా, గ్రామీణ ఎన్నికలైనా, లేకపోతే మున్సిపల్ ఎన్నికలైనా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, హైడ్రామా క్రియేట్ చేయడం, పొలిటికల్ పర్సెప్షన్‌ని జనాల్లో బిల్డ్ చేయటం, దాన్ని రాజకీయంగా లబ్ధి పొందటంగానే రాజకీయ పార్టీలకి, రాజకీయ పార్టీ అగ్రనేతలకి, అధ్యక్షులకి పరిపాటిగా మారుతోంది. మన దేశ రాజకీయ చరిత్ర చూస్తే. సో, ఇట్లా వీళ్ళ కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలుగా వాళ్ళ వాదన ఉంటే, ఇక బీజేపీ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 దొంగలే. మేమే సచ్చీలులు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమి శుద్ధపూసలు గాదు. ఎవరు శుద్ధపూసలు గాదు. ఇది ఓవరాల్‌గా రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూడాలి తప్ప, ఇదేదో కేస్‌లో ఏదో జరిగిపోతుంది అనేది అయితే మాత్రం నాకైతే అనిపియట్లేదు. ఎందుకంటే ఎక్కడ గూడా నిజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగా ట్యాపింగే జరిగి ఉంటే, జరిగిందని చెప్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్లే చెప్తోంది. కాబట్టి అది కేవలం సంఘ విద్రోహ శక్తులకి, నక్సలైట్‌లకి ఇటువంటి వ్యవహారాల్లో జరిగినటువంటి ట్యాపింగే తప్ప, ఇదేదో ప్రైవేట్ ట్యాపింగ్ జరిగిందనేది సిట్టు తేల్చలేదు. లిఖితపూర్వకంగా ఎక్కడ గూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు. అది నాకు తెలిసి సిట్‌కి ఎటువంటి ఆధారాలు లభ్యం కావేమో అని అనుకుంటున్నా. కానీ సిట్ చీఫ్ అయితే సజ్జనార్ గారి ట్వీట్ చూస్తే కొంత ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్‌గా కనిపిస్తుంది కాబట్టి మరి ఏం జరుగుతుంది సిట్‌లో అనేది చూడాలి. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక వార్‌గానే చూడాల్సినటువంటి అవసరం ఉందా అంటే మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో మీరు కూడా మరిన్ని ఇటువంటి విశ్లేషణల కోసం, వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సిటిజన్స్ పల్స్ ఛానెల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.